నామాలు అని కాకుండా ఇటువంటి వ్యాపకుడు అని విశేషం. అందుకే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చత అన్నారు. అంటే ఒక వర్షం నీళ్ళు ఒక గడ్డివా మీద బండి, పొట్ట మీద బండి, మిద్ది మీద బండి, రోడ్డు మీద బండి అన్నిలన్నీ కలిసి సముద్రం కలిసినట్టుగా ఎవరిని వచ్చినా కానీ అన్ని ఆ విష్ణువుకి చేరుతాయని, కేశవునికి చేరుతాయని పరమాత్మ. అందుకే భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలకు మతాలకు సంస్కృతి విష్ణువు అని విశేషం. అని విష్ణు సహస్రనామము, విష్ణు పారాయణము, అష్టాక్షరి మంత్రము ఏకాదశి పూట మనం స్మరిస్తున్నాము. ఎప్పుడు స్మరించాలి? ఏకాదశి మరీ మంచిది, అది ఒక విశేషమైతే. ఇప్పుడు మనం అనుకున్న సబ్జెక్టు మీద పక్కకు పోకుండా సబ్జెక్టు వెళ్తాము. ఈ యొక్క భజన సంప్రదాయం అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం పూర్తిగా తెలుసుకుంటే, అనాదిగా నారద మహర్షి ఆకాశ మార్గం పోతూ విష్ణు యొక్క కీర్తనలు పాడుకుంటూ అద్భుతంగా గానం చేసేవాడు. తర్వాత త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి చిటికలు తీసుకొని ఆంజనేయ స్వామి గారు రామనామతత్వం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇది పండరపురవాస గోవిందం అంటే నాటి నుంచి బయలు వచ్చేసింది. ఏ బయలు కూర్చున్నా పండరపురవాస గోవింద అంటున్నాం, పునర్వాస గోవింద అనేది. అంటే అర్థమేమి? ఆ సాంప్రదాయం అక్కడి కొనసాగు నాటి నుంచి వచ్చేసింది అన్నమాట. అది విశిస్తే ఇప్పుడు కానీ మనము పండరపురం పోతే తాళాలు అమ్ముతుంటారు రోడ్డు మీద. ఎట్లామో ఆ తాళాలు పెద్ద సైజు, చిన్న సైజు, రకరకాల సైజు తాళాలు ఉంటాయి. మేము ఎప్పుడైనా యాత్ర పోతే ఏ విధంగా మనం తిరుమల పోయి లడ్డు తీసుకొచ్చి పొందుతామో, పండరపురం పోతే కానీ తాళాలు కొనుక్కొచ్చి పొందుతున్నాం. భజన తాళాలు పొందడం సాంప్రదాయం. అందుకే మనం పోతే పండరపురం భజన తాళాలు కొనుక్కొని మనము భజనలకు ఇవ్వడము సాంప్రదాయం అన్నమాట. సరే, ఈ సాంప్రదాయం ఈ విధంగా అయితే పూర్వకాలంలో 5 మంది కొడుకులు, 5 మంది కోడళ్ళు, మునిమనులు ఉండే కానీ సమైక్యంగా ఉండేవారు. ఎటువంటి అసూయ ద్వేషాలు ఉండేది కాదు. కారణం అంటే ఈ భజన సాంప్రదాయమే. వాళ్ళు ఒకరేమో సంగతి కలిగితే ఒకరు సంగతి తీసుకుపోతే పొలాలకు అక్కడ కలుపు తీసుకుంటూ కానీ అక్కడ ఏదో గురునాథి నిద్ర, సీతారామ కళ్యాణం పాటలు పాడుకుంటూ కలుపు తీసేవాళ్ళు. ఒకరి మీద ఒక సంస్థ చెప్పుకునేవాళ్ళు కాదు. అందుకనే ఇప్పుడు బీపీ, షుగర్ ఏమి వచ్చేది కాదు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అట్నే అంటే ఎద్దులు పచ్చిగిద్దరు జరుగుతూ కానీ, ఎద్దులు పైగలుగుతూ కానీ మన గ్రామాల్లో రంగస్థల పద్యాలు పాల్గొంటూ సిద్ధం చేసేవాళ్ళు. 3 గంటలకి లేచి కొడుకు విషయమేదానికి ఆ విధంగా మన సాంప్రదాయం కొనసాగింది. ఆ విధంగా భజన సాధన కొనసాగుతూ వస్తూ ఆనాడు ఒక ఊళ్ళో 4 హనుమానులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మండలానికి 1,000 హనుమానులు వచ్చేవాళ్ళు. ఈ కళ తగ్గుతూ ఉంది. అదే కాకుండా బయలకు కానీ చూస్తే యూత్ ఎవరు లేరు. అంత 40 50 వస్తున్నారు బయలకు. కాబట్టి ఇక వంశం అంటే కొడుకు కాదు, వంశం అంటే మన సాంప్రదాయం నేర్పించాలి ఎవరికైనా సరే. కాబట్టి మీ ఊళ్ళో, మీ గ్రామంలో హార్మోనియం నేర్పించాలి. ఒక హార్మోనియం చూపించేసి హార్మోనియం ఒక యూత్ తయారు చేయాలి. 18 సంవత్సరాల పిల్లకాయలు. అప్పుడు కలిగే సంతానము సంస్కారం పుడతారు. అందుకే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో, లీలావతి గర్భంలో నాకు విష్ణు కథ చెప్పింటే ప్రహ్లాదుడు విష్ణు కథలు తెలుసుకున్నాడు. కాబట్టి ఎక్కగా మన భజన సంప్రదాయం మన పిల్లకాయలు నేర్పించాలి. కాబట్టి మీరు కానీ సమ్మర్ హాలిడేస్లో ఇది కంప్యూటర్ యుగము, స్పీడ్ యుగం కావచ్చు, ఏ యుగమైనా మనకంటూ ఒక మార్గం ఉంటే చేస్తాం ఎవరైనా. కాబట్టి సమ్మర్ హాలిడేస్లో కానీ మన పిల్లకాయలు భజన కూర్చోబెట్టడము, భజన పాటలు నేర్పడము, హార్మోనియం నేర్పి చేయాలి. అదైతే నేను చాలా మంది గమనిస్తున్నాను. భజన కార్యక్రమాల్లో 30 మంది కూర్చుంటే దాంట్లో 3 పాటలు వచ్చేది, అంతవరకు తాళం వేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా పాట రావాలి నోటికి. నీ కంఠం బాగుందా, నీ వ్యాకరణం బాగుందా, నీ పర్సనాలిటీ బాగుందా దేవుడు చూడు. దేవుడు నీ యొక్క మనసును చూస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరికి భజన పాట నేర్చుకోవాలి. అది నేర్పాలి. అందుకే ఒకసారి పాటకు సైలెంట్ కావాలి, వేరే పాట తెలుస్తుంది. అట్లాగా భజన పాట అందరూ నేర్పించే బాధ్యత తీసుకోవాలి. ఆ కండ పెట్టండి మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కృప, పూర్వజన సుకృతం, దాని గురించి మనకు సందేహం అవసరం లేదు. ఆ విధంగా మనం ఈ భజన సాంప్రదాయాన్ని కొనసాగినప్పుడే భారతీయ సనాతన సంస్కృతిలో ఈ భజన కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి. ఇటువంటి కార్యక్రమాలు పెట్టిందే పేరు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సప్తాహాలు, భాగవత సప్తాహాలు, అన్నమాత్ర కీర్తనలు, హరికథలు, బుర్రకథలు, కథాకేలి, భరతనాట్యము, అదే కాకుండా మనము సుందరాకార పారాయణాలు, అదే కాకుండా భజన కార్యక్రమాలు గ్రామాల తిరుమల దేవస్థానం వారు భజన కార్యక్రమం ప్రోత్సహిస్తూ ఇట్లా అందులో మరి ఒంటిమిట్టలో ప్రత్యేకంగా తిరుమల దేవస్థానం వారికి అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. భజన వచ్చిన వాళ్ళు భోజనం చేస్తున్నారు. భజనకు చెప్పకుండా వచ్చినా కానీ పాడుకోవచ్చు అనమాట. అటు సౌకర్యం కల్పించారు తిరుమల దేవస్థానం వారు. ఇంకా ఇక్కడ ఏం లోటుపడాలో గమనిస్తూ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఈ విధంగా ఈ భజన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఈ విధంగా ఇదే ఎందుకు నేను చూస్తున్నాను. మామూలుగా చాగమల్లి, అల్లూరు, మాయూరు, కోయలకుంట, నొసుము, వేంపల్ల, పులివెందల, సింహాదిపురము ఇట్లా పల్లెలు కానీ ఇట్లా కన్ను దిక్కు సైడ్ కాకుండా అట్లా జక్క చెరువు, రాయి చెరువు అట్లా కానీ ప్రతి చోట గమనిస్తుంటాను. ఈ విధంగా భజన కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి. భజన కార్యక్రమం ప్రోత్సహించడం మన సంస్థలు బాగుంటాయి. అందరూ టీవీ వ్యాపారంలో పడుతున్నారు. అది తగ్గించేసి ఈ భజన కార్యక్రమం పాల్గొనాలని ఈ సభాముఖంగా నేను చెప్పే కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాను. ఈ విధంగా భగవంతుడు మనందరికీ, మనకే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న అమ్మ
నాన్న, అత్త మామ గారు, అక్క బావ గారు, అన్నా వదిన గారు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, సన్నిహితులు, మా శత్రులకు కానీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదో నాకు మాట చెప్పాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగి కోరుకుంటూ ఓం నమో నారాయణ.